హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో ఉన్నాం. అండ్ ఈ రోజు మనతో పాటు మణి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మణి గారు, ముందుగా మీకు నవరాత్రి శుభాకాంక్షలు. మీకు వనిత టీవీ ప్రేక్షకులకి మా వ్యూవర్స్ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ దసరా సీజన్ వస్తుంది, మనకు దీపావళి కూడా వస్తుంది. సో వాటిలో మనకు లేటెస్ట్ డిజైనర్ క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ చూద్దామండి. ఓకే ఓకే. సో ఫస్ట్ క్రాప్ టాప్స్ మోడల్ అండి. ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్ స్టైల్ అంతా కూడా క్రాప్ టాప్ బాగా నడుస్తుంది. వాటిలో మన దగ్గర డిజైనర్ స్టైల్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ వచ్చి మనకు ఒక కాన్సెప్ట్ వచ్చి షార్ట్ తీసుకున్నామండి. మనకి క్రాప్ టాప్ అంతా షార్ట్ లెంత్ తీసుకునేసి నెక్ అనేది కాలర్ నెక్ తీసుకునేసి ఇక్కడ ఒక పాట్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. కంప్లీట్ గా స్టోన్స్ తోను బీట్స్ తోను హైలైట్ చేసి ఇక్కడ మనకు కట్స్ మోడల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. 3 షేడ్స్ లాగా. మనకి ఏంటంటే దీనికి స్టైల్ వచ్చి కొంచెం కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నాం. మంచి ఇది వచ్చి మంచి స్కర్ట్ మోడల్ ఎలివేట్ చేసుకున్నాము. మొత్తం హెవీగా అంబ్రెల్లా కట్ మనకి ఇక్కడ ఎలివేట్ అవుతుంది. దీనికి దుపట్టా వచ్చి నెట్టెడ్ లో తీసుకున్నామండి. అంటే ప్యాచ్ అనేది అటాచ్ చేసుకుంటూ మనం నెట్టెడ్ ప్యాచ్ బ్లూ అండ్ మనకి సేమ్ లెహంగా ఏదైతే కలర్ ఉందో అదే కలర్ ప్యాచ్ వర్క్ తీసుకున్నాం. ఓకే, చాలా బాగుంది పార్టీ వేర్ కి. అండ్ ఈ డ్రెస్ కాస్ట్, దీని కాస్ట్ మనకు 1970 రూపీస్. ఓకే, 1970 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చి మనకు ఫ్లోర్ లెంత్ లో చూస్తున్నామండి. ఫ్లోర్ లెంత్ పార్టీ వేర్ కొంచెం లెహంగా స్టైల్ కూడా ఉంటుంది. మనకు ఫెస్టివల్ కూడా చాలా గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంటుంది. మంచి మనకు ఒక మెరూన్ షేడ్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నామండి. ఇంకా నెక్ అనేది ఒక రౌండ్ నెక్ ఎలివేట్ చేసుకున్నాం. మిడిల్ అంతా ఒక జిప్ తీసుకుని 2 సైడ్స్ ఏంటంటే మనకు జర్దోసి వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. క్రీపర్ అనేది అంత జర్దోసి స్టైల్ తీసుకొని మనకు 0 సైజ్ బీట్స్ వరకు కంప్లీట్ గా యాంటీ కలర్ షేడ్ లో ఉన్న బీట్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి. 2 సైడ్స్ అంతే హెవీనెస్ అనేది మనం బెల్ పార్ట్ లో కూడా ఎలివేట్ చేసుకున్నామండి. బట్ ఇక్కడ మనం కింద తీసుకున్నట్లయితే కొంచెం స్పెషల్ గా మనకు ఒక రౌండ్ కట్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఈ కట్ అనేది ఎలివేట్ చేసుకుంటూ ఇక్కడ మనకు ఎండింగ్ పార్ట్ కాంబినేషన్ తో ప్యాచెస్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నట్లయితే కంప్లీట్ గా ఒక బ్రౌన్ షేడ్ తీసుకున్నామండి బ్యాక్గ్రౌండ్ అంతా. బట్ దాని మీద క్రీపర్ పార్ట్ అనేది కంప్లీట్ గా సిల్వర్ జరీ కాంబినేషన్ ఎలివేట్ చేసుకుంటూ ఈ యొక్క జిగ్జాగ్ లైన్స్ లాగా మనం ఎంత ఎలివేట్ అయింది. బట్ దీనికి కొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా దామన్ పార్ట్ అనేది ఎలివేట్ చేస్తాం. రెడ్ అండ్ మనం గోల్డ్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ దామన్ పార్ట్ హైలైట్ చేస్తాం. ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేస్తాం. దీనికి ఏంటంటే మనకు బాటమ్ గానీ దుపట్టా గానీ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అయిందండి. సో సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది, దుపట్టా కూడా దుపట్టా విత్ ప్యాచ్ మోడల్. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్, దీని కాస్ట్ మనకు 3490 రూపీస్. ఓకే, 3490 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు కాటన్ వెరైటీ అండి. కాటన్ లో కూడా ఒక డిజైన్ స్టైల్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. కంప్లీట్ గా మనకు ఒక షిబోరి స్టైల్ అనేది ఇక్కడ చూసుకున్నాం. నెక్ అనేది ఒక వీ నెక్ తీసుకున్నాం అండి. కాంట్రాస్ట్ ఒక ఎల్లో షేడ్ కి ఒక నావీ బ్లూ మిక్స్ అనేది చేసుకుంటూ హైలైట్ గా తీసుకున్నాం. బట్ ఈ థ్రెడింగ్ వర్క్ స్టైలింగ్ అనేది ఒక డైమండ్ షేప్ ఆఫ్ బుటీ లాగా ఎలివేట్ చేసుకున్నాం. కూడా మనకి డైమండ్ షేప్ హైలైట్ అవుతుంది. మిడిల్ అంతా క్లాత్ బటన్స్ అంటే కాంట్రాస్ట్ స్టోన్ వర్క్ క్లాత్ బటన్స్ మిడిల్ లో తీసుకున్నాం. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది కంప్లీట్ గా షిబోరి స్టైల్ తీసుకున్నాం అండి. సో చిన్న ఖలీస్ తీసుకొని మనకి కొంచెం గేర్ ఎక్కువ తీసుకున్నాం అంటే ఫుల్ అంబ్రెల్లా కట్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇక్కడ మనకు షిబోరి స్టైల్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నాం. మంచి ఏంటంటే మనకు నావీ బ్లూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాని మీద మనకు ఒక మోతీ డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది ప్రింటెడ్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నాం. థ్రెడింగ్ స్టైల్ దీనికి ఏంటంటే మనం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బాటమ్ కానీ దుపట్టాని ఇంకొంచెం స్పెషల్ గా ఎలివేట్ చేసుకున్నామండి. అంటే ఏంటంటే మనకు నెక్ పార్ట్ లో డైమండ్ షేప్ చూసాం కదా, ఆ డైమండ్ షేప్స్ తీసుకుంటూ దుపట్టాని హెవీగా మనం కంప్లీట్ మన ఎల్లో అండ్ బ్లూ కలర్ ప్యాచ్ మీద హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అండ్ ఈ డ్రెస్ కాస్ట్, దీని కాస్ట్ మనకు 1940 రూపీస్. ఓకే, 1940 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం చూస్తున్నట్టు ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ హోల్సేల్ ప్రైజెస్ మనకి డ్రెస్సెస్ ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ వెరైటీ వచ్చి ఫుల్ అంబ్రెల్లా కట్ చూడండి. చాలా హెవీగా మనకి గేర్ అనేది ఫుల్ అంబ్రెల్లా వస్తుంది. గేర్ అనేది ఫుల్ వస్తుంది. మనకు మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. అండ్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అయింది చూడండి. మంచి మనకు లెమన్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాము. దానికి వచ్చి మంచి పింక్ కలర్ కాంబినేషన్ షేడ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఎక్క పార్ట్ అంతా సేమ్ రా సిల్క్ మెటీరియల్ ఎలివేట్ అయిందండి. నెక్ చూసుకున్నట్లయితే రౌండ్ నెక్ తీసుకున్నాం. మిడిల్ లో ఒక పెండెంట్ స్టైల్ తీసుకునేసి బెల్ పార్ట్ లో కొంచెం కట్ వర్క్ స్టైల్ లోనే ఎలివేట్ చేసుకున్నాం. నెట్టెడ్ క్లాత్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఈ క్లాత్ వచ్చి కంప్లీట్ గా మనకు సిల్కీ క్లాత్ అండి. చాలా షైనింగ్ ఉంటుంది. మనకు కలర్స్ కూడా ఒక 3 కలర్స్ తీసుకున్నాం. మనకు
అంబ్రెల్లా అనేది ఫుల్ అంబ్రెల్లా తీసుకున్నాం, చాలా డిఫరెంట్ గా, చాలా హెవీగా ఉంటుంది. దీనికి ఏంటంటే మనం బాటమ్ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నాం, ఎల్లో లెమన్ ఎల్లో కాంబినేషన్. బట్ ఏంటంటే లేడీస్ దుప్పటా అనేది కొంచెం స్పెషల్ వేరియేషన్ చూపిస్తారు, వాళ్ళ కోసం ఏంటంటే మనకు థ్రెడింగ్ స్టైల్ అనేది ఫ్లవర్ బుటీస్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. సో దుప్పటా మనం కంప్లీట్ డిజైనర్ గా తీసుకున్నాము. అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ మనకు ఓన్లీ 1670 రూపీస్. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ డ్రెస్ కాస్ట్ మనకి 1630 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి కూకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూసినట్టు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్కి విత్ రీజనబుల్ ప్రైజెస్కి ఆర్కే బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ కూడా మనకు ఒక క్రాప్ టాప్ స్టైల్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం, స్కర్ట్ టైప్ వస్తుంది నీకు. బట్ ఏంటంటే మనకి ఇది వచ్చి మనకు కొంచెం లెంతీగా తీసుకున్నాం. వీటిలో ఏంటంటే షార్ట్ వస్తుంది, కొంచెం మీడియం సైజ్ వస్తుంది, కొంచెం టాప్ లెంత్ కూడా వస్తుంది. మనం తీసుకున్నది వచ్చి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. ఇక నెక్ పార్ట్ తీసుకున్నట్లయితే కంప్లీట్ బోట్ నెక్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. నెక్ రౌండ్ నెక్ తీసుకొని ఇక్కడ బోట్ నెక్ హైలైట్ గా తీసుకొని, బట్ ఇక్కడ అనేది మనకు అప్లిక్ వర్క్ అనేది ఒక అటాచ్ చేసుకున్నాం అనమాట, ఒక ప్యాచ్. సో అందులో కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనం మిక్స్ చేసుకున్నాం అనమాట ప్యాచ్. అంటే ఎందుకంటే మనకు కింద టాప్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కింద మిడిల్ అంతా మనకు కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా క్లాత్ బటన్స్ ఎలివేట్ చేసుకున్నాం. ఈ మెటీరియల్ ఏంటంటే కంప్లీట్ గా మనకు రా సిల్క్ మెటీరియల్ అండి, విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఎలివేట్ చేసుకున్నాం. సెల్ఫ్ బుటీ స్టైల్ కానీ మనకు అన్ని ఎలివేట్ అవుతుంది. కింద తీసుకున్నట్లయితే లెహంగా వచ్చి కంప్లీట్ గా షిబోరి స్టైల్ తీసుకున్నాం. ఒక మెరూన్ షేడ్ కి మనకు అక్కడక్కడ నావీ బ్లూ కానీ బ్లాక్స్ రెండు మిక్స్ అవుతూ మనకు బుటీ షిబోరి స్టైల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. మనకి దాని మీద జరీ బుటీస్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. త్రూ డ్రెస్ అంతా మనకి ఇలాగే హెవీగా ఉంటుంది. దీనికి ఏంటంటే మనం హ్యాండ్స్ కూడా మనకు ఫుల్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేసామని దీనికి. సో దీనికి కంప్లీట్ గా మనం ఫుల్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేసాము. అలాగే దుపట్టా కూడా మనకు నెట్టెడ్ లో మనకు రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంది ఇది. అండ్ దివాళీ టైం, ఆ ఫెస్టివల్ టైంలో ఇంకా బాగుంటాయి. సో ఈ డ్రెస్ కాస్ట్ 2630 రూపీస్. ఓకే, 2630 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్. ఇంకా మోడల్ అండి మనకు ఫెస్టివల్ కి చాలా డిఫరెంట్ గా మనకు ఎలివేట్ చేసుకున్నాం. నెక్ అనేది మనకు బోట్ నెక్ తీసుకున్నాం అండి, కంప్లీట్ గా రెడ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ తీసుకొని దాని మీద కంప్లీట్ గా మనకు మిర్రర్ వర్క్, ఒరిజినల్ మిర్రర్ తో వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కంప్లీట్ గా మనకు మిర్రర్ వర్క్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా మనకు ఒక బనారస్ క్లాత్ అనేది ఎలివేట్ చేసుకున్నాం, కంప్లీట్ గా ఆరెంజ్ షేడ్. దాని మీద కూడా మనకు ఒక బుట్టి స్టైల్, ఒక లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. డ్రెస్ అంతా మనకి ఇలాగే మిడిల్ చూసుకున్నట్లయితే ఒక యూ కట్ అనేది ఎలివేట్ చేసుకుంటే హైలైట్ గా ఉంటుంది. బట్ ఈ డ్రెస్ స్పెషల్ ఏంటంటే మనం లెహంగా అనేది క్రియేట్ చేసుకున్నాం. లాంగ్ టాప్ కి మనం లెహంగా అనేది హైలైట్ గా తీసుకున్నాం. మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద మనకు ఒక చిక్కు కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ చేస్తూ డిజైన్ అనేది చాలా హెవీగా అప్ టు టాప్ నుంచి మనకు అప్ టు దామన్ పార్ట్ వరకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నాము. అది కూడా మనకి డిజైన్ లో కూడా వేరియేషన్స్ ఉన్నాయండి. చూడండి కింద తీసుకున్నట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్, మిడిల్ లో వచ్చి మనకు మంచిగా జరీ స్టైల్ కానీ కింద సర్కిల్ డిజైన్ ఎలివేట్ చేసుకున్నాం. దామన్ పార్ట్ లో కొంచెం యాంటీ షేడ్ లో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకున్నాం అన్నమాట. దీనికి ఏంటంటే మనకు దుపట్టా అనేది నెట్టెడ్ లో ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, క్రీమ్ కలర్ లో నెట్టెడ్ లో. అండ్ ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కానీ వేరియేషన్స్ అన్ని సైజెస్ లో వేరియేషన్స్ ఉంటాయండి, సైజెస్ కూడా ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్. ఓకే, అండ్ ఇలాంటి మోడల్స్ లోనే ఇంకా మనకి డిఫరెంట్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ డ్రెస్ కాస్ట్, దీని కాస్ట్ మనకు 3640 రూపీస్. ఓకే, 3640 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి పార్టీ వేర్ అండి. మనకు మంచి ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది, పార్టీ వేర్ కి రెండు యూజ్ అయ్యే విధంగా హైలైట్ గా తీసుకున్నాం. పైన తీసుకున్నట్లయితే మంచి మనకు బనారస్ క్లాత్ తీసుకున్నాం అండి. క్రీపర్ అంతా జరీ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఎక్కువ పార్ట్ అంతా ఇలా హైలైట్ గా డిజైన్ చేసి నెక్ అనేది మనం జ్యువెలరీ నెక్ అనేది హైలైట్ గా తీసుకున్నాం అండి. కంప్లీట్ గా మనకు జర్దోసి వర్క్, స్టోన్స్, మనకు ఉలెన్ థ్రెడ్ వర్క్ తో కూడా మనకు థ్రెడింగ్ స్టైల్ అనేది ఫ్లవర్ బుట్టి అనేది ఎలివేట్ చేసుకుంటూ త్రూ అవుట్ డ్రెస్ అంతా మనకు నెక్ స్టైల్ అనేది జ్యువెలరీ నెక్ లాగా హైలైట్ గా తీసుకున్నాం. ఇక్కడ బెల్ట్ పార్ట్ లో కూడా అంతే హెవీనెస్ అనేది చూడొచ్చు, బెనారస్ లాగా హైలైట్ గా ఉంటుంది. ఇది తీసుకున్నట్లయితే దాని పాటు కొంచెం నెట్టెడ్ లో తీసుకున్నాం. మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకు ఫ్లవర్ డిజైన్ అంతా మనకు చిప్స్ వరకు హైలైట్ చేసుకున్నాం. క్రీపర్ స్టైల్ అంతా మనకి ఏంటంటే థ్రెడ్డింగ్ స్టైల్ తీసుకున్నాం అండి. ఒక మనకు లక్నో వర్క్ లాగా ఎలివేట్ అయింది కంప్లీట్ గా. బట్ ఇక్కడ కట్ చూసుకున్నట్లయితే ఒక సైడ్ కట్ అనేది ఎలివేట్ చేసుకున్నాము. అండ్ ఈ ఫ్లవర్స్ అనేది మనకి హైలైట్ చేస్తే ఇందులో చిప్ వర్క్ అనేది చాలా హైలైట్ చేశారు. దీనికి ఏంటంటే చూడండి ట్రాన్స్పరెంట్ ఉంది అనుకుంటాను, బట్ దీనికి ఏంటంటే మనం లెహంగా అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఇది కంప్లీట్ మనకి లెహంగా స్టైల్ అన్నమాట. పైన మనకి టాప్ అంతా ఫ్రాక్ స్టైల్ వస్తుంది, కిందంతా కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ లుక్ లాగా ఎలివేట్ అవుతుంది అనమాట. అంటే నెట్టెడ్ మీద ఇలా వేర్ చేయగానే ఒక డిఫరెంట్ షేడ్ అనేది మనకి ఇక్కడ ఎలివేట్ అవుతుంది అనమాట. సో చాలా హైలైట్ అవుతుంది. అండ్ దీని దుపట్టా మాత్రం నెట్టెడ్ లో వస్తుందండి. ప్యాచ్ అనేది గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది అటాచ్ చేస్తూ
మనం దుప్పటా అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ మనకు 3,310 రూపీస్. ఓకే, 3,310 రూపీస్కి ఈ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు ఆల్ వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా ఆర్కే బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్ గా మనకు ఒక పార్టీ వేర్ అండి. పార్టీ వేర్ కానీ ఒక రిసెప్షన్ వైస్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది వెడ్డింగ్ సీజన్ అప్పుడు. ఏంటంటే మనం నెక్ తీసుకున్నట్లయితే మనకు హై నెక్ మోడల్ తీసుకున్నాం, ఒక రౌండ్ షేప్ నెక్ తీసుకున్నాం. ఇక్కడ ఎందుకంటే మనకు ట్రాన్స్పరెంట్ వచ్చే విధంగా బోట్ నెక్ స్టైల్ నెటెడ్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బట్ ఈ నెక్ అనేది ఎండింగ్ అవుతుంది మనకు కంప్లీట్ గా మనకు యాంటిక్ షేడ్ లో మనకు ఒక ఫ్లవర్ బుటీ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం అండి. ఇదేంటంటే కంప్లీట్ గా మనకు ఒక పెండెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. చాలా లీఫ్ కూడా చాలా డిఫరెంట్ గా థ్రెడింగ్ స్టైల్ చూస్తుంటాం, బట్ ఇది పెండెంట్ స్టైల్ మనం ఇక్కడ ఎలివేట్ చేస్తాం. మొత్తం అన్ని పెండెంట్స్ తీసుకొని చాలా ఒక యాంటిక్ స్టైల్ డిజైన్ అవునండి. ఇక్కడ హైలైట్ అయింది. ఎక్కువ పార్ట్ ఏంటంటే మంచి బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటంటే నెట్టెడ్ తీసుకొని దాని మీద మనకు ఆరెంజ్ షేడ్ అనేది ఎలివేట్ చేస్తాం. సో కంప్లీట్ క్రీపర్ వర్క్ అంతా కూడా ఆరెంజ్ షేడ్ లోనే హైలైట్ అవుతుంది. టూ సైడ్స్ కూడా మనకు ఆ నెక్ పార్ట్ లో తీసుకున్న డిజైన్ స్టైల్ లోనే మనం ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, ఏదైతే కొంచెం బెల్ట్ లో మనం ఇక్కడ బెల్ట్ పార్ట్ లో ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, సో మనకి పైన అంతా కూడా యోక్ పార్ట్ అంతా కూడా ఇంతే హైలైట్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ తీసుకున్నట్లయితే కొంచెం కలిసి కొంచెం దగ్గరగా తీసుకున్నామండి. అక్కడ థ్రెడింగ్ స్టైల్ అనేది చూడండి, కొంచెం మనకి ఇక్కడ థిక్ ఆరెంజ్ తీసుకుంటే ఇక్కడ కొంచెం లైట్ షేడ్ ఆరెంజ్ తీసుకుంటూ స్టోన్ వర్క్ అనేది సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ హైలైట్ అయింది అనమాట. ఓకే, సో ఒక హాఫ్ పార్ట్ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. బట్ కిందకి వచ్చేకాడికి కంప్లీట్ గా జరీ తీసుకున్నామండి. క్రీపర్ అంతా గోల్డ్ జరీతో మనం హైలైట్ చేసుకుంటూ దీన్ని కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ గా చాలా దగ్గరగా క్రీపర్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతూ బట్ ఎండింగ్ వచ్చేకాడికి చిన్న ప్యాచ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. చిన్న అంటే మనకు చిప్స్ వర్క్ వస్తుంది, కంప్లీట్ గా ఇది కూడా ఒక ఫ్లవర్ హైలైట్ వస్తుంది. మనకి డ్రెస్ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది. త్రోవర్డ్ డ్రెస్ అంతా మనకి ఈ కాంబినేషన్ ఉంటాయి. దీనికి ఏంటంటే మనం బాటమ్ గానీ చున్నీ గానీ మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నామండి. మనకు చున్నీ తీసుకున్నట్లే సెల్ఫ్ వస్తుంది, బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ మనకు 4,960 అండి. ఓకే, 4,960 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ వచ్చి మనకు ఒక పింకిష్ షేడ్ లో చూస్తున్నామండి. పింకిష్ షేడ్ కానీ ఒక మెరూన్ షేడ్ కానీ మనకు ఒక టూ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ పింక్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మనకి చూసుకున్న నెక్ అనేది కాలర్ నెక్ చూసుకున్నాం, బట్ ఎక్కువ పార్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఏంటంటే మనకు ఒక డ్రాప్ డిజైన్ లాగా తీసుకున్నామండి షేప్ అనేది. బట్ దీంతో మనకు స్టెప్ బై స్టెప్స్ మనకు బటన్ అనేది రా సిల్క్ లో తీసుకున్నాం. ఇట్లా మనకు క్లాతింగ్ అనేది ఇక్కడంతా మనకు పిటాయి వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం కంప్లీట్ గా. ఏంటంటే మనకు థ్రెడ్డింగ్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది, మనకు హైలైట్ గా తీసుకున్నాం అండి. ఎక్కువ పార్ట్ అంతా చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనేది ఒక ఆరెంజ్ షేడ్ తీసుకున్నాం, సెల్ఫ్ ఎంబోజింగ్ డిజైన్ అనేది ఎలివేట్ అయింది. కంప్లీట్ గా మనకు లీవ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇది కూడా మనకు యూకట్ మోడల్ ఎలివేట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి లోపల నుంచి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ బుటీస్ అనేది ఎలివేట్ చేసుకున్నాం కంప్లీట్ గా. అది కూడా మనకు కంప్లీట్ ప్యూర్ జరీ తీసుకుని అక్కడికి చిప్స్ వర్క్ అనేది హైలైట్ చేసాం అనమాట. ఇంకొంచెం స్పెషల్ దీనికి అటాచ్ అయ్యిందండి. దామన్ పార్ట్ కొంచెం టూ వేరియేషన్స్, ఒకటి వచ్చి కంప్లీట్ సిల్వర్ షేడ్స్, ఒకటి వచ్చి కంప్లీట్ గా ఒక రెండు మిక్స్ అవుతూ గోల్డ్ అండ్ సిల్వర్ తో ప్యాచ్ అనేది అటాచ్ చేస్తాం. ఓకే, సో పైన ఏదైతే ప్యాచ్ వర్క్ ఉందో అదే మనం అదే ఎలివేట్ కూడా హైలైట్ చేస్తాం. దీనికి ఏంటంటే దుప్పటా కానీ మనకు బాటమ్ కానీ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది. ఓకే, పింక్ కలర్ లోనే మనకి బాటమ్ ఉంటుంది అండ్ దుప్పటా కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు. అండ్ దీని కాస్ట్ మనకు 3,310 రూపీస్. ఓకే, 3,310 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చి మనకు ఫెస్టివల్ సీజన్ కి యూజ్ అయ్యేటట్టు మనకు ఒక ట్రెడిషనల్ డ్రెస్ చూస్తున్నామండి. చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. మంచి ఏంటంటే మనకు ఒక పికాక్ బ్లూ కి మనకు మంచి బ్లూ రెండు మిక్స్ అవుతూ హైలైట్ గా వస్తుంది. నెక్ తీసుకున్నట్టయితే ఒక కాలర్ నెక్ తీసుకున్నామండి. కాలర్ నెక్ మీద కూడా మనకు థ్రెడింగ్ స్టైల్ అనేది జెరీ స్టైల్లో మనం ఎలివేట్ చేసుకున్నాం. ఒక ఫ్లవర్ బుట్టి కానీ దాంట్లో కూడా మనకు సెల్ఫ్ స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మిడిల్ వచ్చి క్లాత్ బటన్స్ కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మనకి గోల్డ్ షేడ్ ఎలివేట్ చేసుకున్నాం. మనకు స్లీవ్స్ అనేది ఫుల్ స్లీవ్స్ ప్రిఫర్ చేసామండి, చాలా డిఫరెంట్ గా. మనకి విస్ట్ పార్ట్ వచ్చే దగ్గర కూడా మనకు థ్రెడింగ్ స్టైల్ వర్కింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేస్తాం. సేమ్ మనం గోల్డ్ తీసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా మనకు ఒక బుట్టి స్టైల్ తీసుకున్నారు, చాలా డిఫరెంట్ గా ఆ షేప్ అనేది కూడా మనకి ఎలివేట్ చేసుకుంటూ ఒక బంచ్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. ఈ బంచ్ స్టైల్ అనేది అప్ టు మనకు టాప్ నుంచి తామన్ పార్ట్ వరకు చాలా దగ్గరగా కాంబినేషన్ హెవీగా కంటిన్యూగా అవుతుంది. స్టైల్ మిడిల్ కట్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దీనికి ఏంటంటే లెహంగా అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నామండి. మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. దీంతో కూడా మనకు ఒక లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకుంటూ
మధ్య మధ్యలో కూడా మనకు బుటీ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇది కూడా మనకి కంప్లీట్ చాలా హెవీగా ఇక్కడ గ్యాప్ లేకుండా ఈ లీఫ్ డిజైన్ అనేది మొత్తం లెహంగా అంతే ఇలాగే కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, దీంట్లో కూడా మనకు కలర్ చాయిస్ అనేది 3 కలర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయండి. సైజ్ వచ్చి మనకు లార్జ్ సైజ్ లో వస్తుంది. దీనికి ఏంటంటే దుపట్టా మాత్రం సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో మనం ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ మనకు 2470 అండి. ఓకే, 2470 రూపీస్కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. సో మీరు చెప్పినట్టు కలర్ కాంబినేషన్ కానీ కాంట్రాస్ట్ డిజైన్ అంతా కూడా చాలా హైలైట్ అయింది. సో వేరే ఏదైనా కలర్ మానిక్విన్కి వేస్ట్ చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం బ్లూ కలర్ డ్రెస్ చూసాం అండ్ ఇప్పుడైతే గ్రీన్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ చూస్తున్నాం. సో ఇది కంప్లీట్ పార్టీ లెహంగా వేర్ డ్రెస్. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కాలర్ నెక్ వస్తుంది. ఈ నెక్ మీద కూడా మనం చూసుకున్నట్టయితే కాలర్ నెక్ నుంచి మనకి కంప్లీట్ జెరీ థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి డిజైన్ కాలర్ అండ్ ఈ నెక్ మీద కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి పైనుంచి కూడా ఒక గోల్డ్ జెర్రీతో ఈ బటన్స్ అనేది హైలైట్ అవుతూ హాఫ్ వర్క్ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతూ మనకి బుటీస్ అన్నది హైలైట్ అవుతుంది. సో ఈ బుటీస్ కూడా మనం చూసుకున్నట్టయితే చాలా దగ్గరగా హెవీగా రన్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి జెరీ బుటీ అండ్ దీనిలో కూడా స్టోన్ వర్క్ హైలైట్ అవుతూ ఇదే బుట్టి మనకి 2 సైడ్స్ కూడా చాలా హెవీగా రన్ అవుతుంది. సో పైన పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ కింద లెహంగా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. గోల్డ్ జెరీతో వర్క్తో హైలైట్ చేస్తూ మనకి లీవ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఒక క్రీపర్ డిజైన్ మనకి లెహంగా మొత్తం కూడా చాలా దగ్గరగా హెవీగా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంక దుపట్టా చూసినట్టయితే మనకి సేమ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెట్ దుపట్టా ఉంటుంది. అండ్ దీనికి ఎడ్జెస్ కూడా మనకి జెరీ అన్నది ఫిల్లింగ్ ఇస్తూ మనకి 2 సైడ్స్ కూడా దుపట్టాకి హైలైట్ చేస్తుంది. సో డ్రెస్ వేసుకుంటే ఇంత లెహంగా మోడల్ చూస్తున్నామండి. పైన చూసేది మనం క్రాప్ టాప్ మోడల్. ఇది వచ్చి మనకు ఒక మిక్స్డ్ షేడ్ లో తీసుకున్నాం. డిజైనర్ వేర్ అనేది ఏంటంటే మనకు ఇంతవరకు చూసిన క్రాప్ టాప్స్ డిజైన్స్ కన్నా వీటి కొంచెం వెరైటీగా మనం అవునండి ఎలివేట్ చేసుకున్నాం అనమాట. నెక్ తీసుకున్నట్టయితే కాలర్ నెక్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా జదోసి వర్క్ అనేది ఎలివేట్ చేసాం. బట్ ఇక్కడ షేప్ అనేది మనకు ఒక డిఫరెంట్ గా ఇక్కడ ఒక స్కైర్ లాగా తీసుకున్నామండి. షేప్ మోడలింగ్ అనేది దానికి కూడా కంప్లీట్ గా జదోసి వర్క్ అనేది పిటాయి వర్క్ అనేది ఎలివేట్ చేసుకుంటూ హైలైట్ గా వస్తుంది. ఫ్లవర్స్ అని ఎంబోజ్ అయ్యేలా తీసుకొని హైలైట్ చేసుకుని ఫ్లవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఇది వచ్చి మనకు ఒక కట్ వర్క్ స్టైల్లో మనకు ఎండింగ్ పార్ట్ అనేది కూడా ఎలివేట్ అయింది. బూటీ స్టైల్ హైలైట్ చేసుకున్నాం. కింద లెహంగా తీసుకున్నట్లయితే కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నాం అండి. ఏంటంటే మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ లోపల ఎన్నర్ తీసుకుంటూ దాని మీద నెట్టెడ్ మీద కూడా గోల్డ్ కలర్ తీసుకుంటూ మనకు చిక్కు కలర్ అండ్ గోల్డ్ కలర్ రెండు అవుట్ లైన్ తీసుకుంటూ హైలైట్ గా మనకి డిజైన్ తీసుకున్నాం అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి త్రూ అవుట్ డ్రెస్ అంతా మనకి ఈ షేప్ లో హైలైట్ వస్తుంది. దీనికి ఏంటంటే దుపట్టా మాత్రం నెట్టెడ్ లో తీసుకున్నాం అండి. కంప్లీట్ క్రీమ్ కలర్ నెట్టెడ్ లో దుపట్టా అనేది హైలైట్ చేశారు. సో కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ ఈ డ్రెస్ కి ప్లెజెంట్ గా ఉంటుంది. ప్లెజెంట్ గా ఉంటుంది. అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ మనకు 3230 రూపీస్ అండి. ఓకే, 3230 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ మోడల్ వచ్చి క్రాప్ టాప్ మోడల్ అండి. ఏంటంటే లెహంగా అనేది మనం ఇక్కడ హెవీగా తీసుకున్నాం. ఇది వచ్చి మనకు మంచి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం అండి. నెక్ తీసుకున్నట్లయితే మనకు ఒక వీ నెక్ షేప్ లో మనకు హైలైట్ గా తీసుకున్నాము. బ్యాక్ కూడా మనకు డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. ఫ్రంట్ అనేది మనకు కాంట్రాస్ట్ లుక్ వచ్చేది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకు వులెన్ బటన్ సిస్టమ్ అనేది హైలైట్ అయింది. కింద మనకు ఒక ప్యాచ్ చూడండి చాలా డిఫరెంట్. సైడ్ అంతా కూడా మనకి కంప్లీట్ ప్యాచ్ ఒక క్రాసింగ్ లాగా మనం ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. కంప్లీట్ మనకి బీడ్స్ వర్క్ జదోసి వర్క్ కూడా కంప్లీట్ గా అయింది. ఇక్కడ తీసుకున్నట్లయితే లెహంగా కంప్లీట్ గా బెనారస్ బుటీ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. క్లాతింగ్ వచ్చి మనకు సిల్కీ క్లాత్ తీసుకున్నాం అండి. దీనికి కొంచెం షైనింగ్ కోసం పర్పస్ కోసం అంటే ఫెస్టివల్ సీజన్ కి యూజ్ అయ్యేటట్టు దీని మీద మనకు బెనారస్ బుటీ స్టైల్ అనేది సర్కిల్ టైన్ లో తీసుకున్నామండి. త్రూ డ్రెస్ అంతా చాలా దగ్గరగా కంటిన్యూగా ఇంత హెవీగా ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే మనం బాటమ్ దుపట్టా కూడా ఏంటంటే లెహంగా నెట్టెడ్ తీసుకున్నాం. ఓకే, కొంచెం మనం లెహంగా ఏదైతే కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాము అట్లా కొంచెం తీసుకున్నాం అన్నమాట. అండ్ ఈ డ్రెస్ దీని కాస్ట్ మనకు 2140 రూపీస్. ఓకే, 2140 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 RK బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూస్తున్నట్టు లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ కి అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ కూడా RK బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? సో నెక్స్ట్ డ్రెస్ వచ్చి మనకి ఎక్సెల్ సైజ్ లో మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది కంప్లీట్ మెటీరియల్ వచ్చి మనకి మంచి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ లో ఎలివేట్ చేసుకున్నాం. నెక్ అనేది మనం ఒక హై నెక్ బోట్ నెక్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. నావీ బ్లూ నెట్టెడ్ తీసుకుని ఇక్కడ మనకు ప్యాచ్ మోడల్ లో మనకు గోల్డ్ జరీతో హైలైట్ అయింది. ఎక్కువ పార్ట్ అంతా కూడా మనకు అలాగే ఒక వేవ్ టైప్ డిజైన్ తీసుకున్నామండి. బట్ ఈచ్ అండ్ వేవ్ కి మనం అవుట్ లైన్ అంతా ఏంటంటే మనకు స్టోన్ తీసుకోవడం వల్ల చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది కొంచెం హెవీగా. బట్ బెల్ట్ పార్ట్ లో కొంచెం
కొంచెం హెవీనెస్ తీసుకున్నాం. ఏంటంటే మనకు ఒక అటాచ్ అనేది మనకు కట్ వర్క్ స్టైల్లో ఎలివేట్ అయింది. కంప్లీట్గా ఏంటంటే కొంచెం గోల్డ్ జరీతో మనం ఎలివేట్ చేసుకున్నాం. ఒక లీఫ్ వర్క్ అనేది హైలైట్ చేస్తే ఇందులో కూడా మనం స్టోన్ వర్క్ అనేది కొంచెం స్పెషల్ అపియరెన్స్ తీసుకున్నాం. సో చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి యోక్ పార్ట్ అంతా కూడా ఒక కట్ వర్క్ స్టైల్ ఎలివేట్ అవుతూ చాలా హైలైట్ అయింది. ఈ బెల్ట్ మోడల్ లో కూడా రావడం వల్ల చాలా డిఫరెంట్ గా వస్తుంది. మంచి జార్జెట్ అండి. చాలా కలీస్ కూడా మనకు అంబ్రెల్లా కట్ కూడా మనకు ఫుల్ వస్తుంది. ఎండింగ్ లో కూడా మనకి ఇది పైపింగ్ కొంచెం స్టిఫ్ ఇవ్వడం వల్ల కొంచెం హెవీగా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి ఫ్రాక్ మోడల్ ఉంటుంది. దీనికి ఏంటంటే బాటమ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్, మనకి కొంచెం బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. నెట్టెడ్ దుపట్టా కూడా నెట్టెడ్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. అంటే ప్యాచ్ అనేది మనకి గోల్డ్ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకున్నాం. దీని కాస్ట్ మనకు 3070 రూపీస్. ఓకే, 3070 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ మోడల్ వచ్చి మనం కంప్లీట్ గా పటియాలా స్టైల్ చూస్తున్నామండి. పటియాలా కూడా ఏంటంటే మనకు చూసిన ప్రీవియస్ ఎపిసోడ్ అంతా సింగిల్ కలర్ కాంబినేషన్స్ చూస్తూ ఉంటాం. కంప్లీట్గా ఇదేంటంటే మనకు ఒక షిబోరి స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ నెక్ పార్ట్ అంతా ఏంటంటే మనకు 0 సైజ్ మనకు పర్ల్ వర్క్ అనేది హైలైట్ తీసుకున్నాం అండి. సైజ్ కూడా మనకు హెవీగా చాలా దగ్గరగా వస్తుంది. మిడిల్ అంతా మనకు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాము. ఇదంతా చూసుకున్నట్టయితే షిబోరి స్టైల్ కూడా మనకు ఒక బాక్స్ డిజైన్ లాగా ఎలివేట్ అయ్యిందండి. త్రోవట్ డ్రెస్ అంతా మన ఎండింగ్ దామన్ పార్ట్ వచ్చేకాడికి కొంచెం రా సిల్క్ ప్యాచ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. అండ్ అక్కడక్కడ కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు. దీనికి పటియాలా కంప్లీట్ గా వైట్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. సో కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాము. పింక్ అండ్ బ్లూ కి మనం పటియాలా అనేది వైట్ కలర్ కాంబినేషన్ అండ్ అందులో కూడా మనం ఈ డిజైన్ అనేది హైలైట్ సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది. దుపట్టా కూడా మనకు మంచి జార్జెట్ దుపట్టా అండి. అంటే బట్ ఏంటంటే దీంట్లో ప్రింటింగ్ స్టైల్ కానీ మనకు సెల్ఫ్ ఎంబోజింగ్ కానీ చాలా డిఫరెంట్ గా వస్తుంది అన్నమాట. ఓకే, సో దుపట్టా కూడా మనకు చాలా హెవీగా తీసుకున్నారు. అండ్ ఈ డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ మనకు ఓన్లీ 1390 రూపీస్. ఓకే, ఓన్లీ 1390 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ మోడల్ కూడా మనకు కంప్లీట్ గా లెహంగా మోడల్ అండి. తీసుకున్నట్లయితే పైన మనకు టాప్ అనేది కంప్లీట్ గా కోట్ మోడల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి. కంప్లీట్ గా నెక్ మోడల్ అనేది కొంచెం కాంట్రాస్ట్ లుక్, మనకు అవుట్ లైన్ అంతా థ్రెడ్ వీవింగ్ అంతా మనకు ఏంటంటే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ తీసుకోవడం వల్ల కొంచెం షేడ్ అనేది డిఫరెంట్ కనిపిస్తుంది. మిడిల్ అంతా మనకు మోతీస్ కానీ కంప్లీట్ గా స్టోన్ వర్క్ కానీ ఎలివేట్ చేసుకుంటూ ఒక స్టార్ లాగా మనం ఎలివేట్ చేసుకున్నామండి. నెక్ పార్ట్ అంతా ఇది వచ్చి కంప్లీట్ గా రా జూట్ మెటీరియల్ మేడం. జూట్ మెటీరియల్ లో కూడా మనకు మెటీరియల్ అవైలబుల్ లో ఉన్నాయి డ్రెస్సెస్. దాంతో మనకు క్రాప్ టాప్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇది ఏంటంటే మనకు కోట్ స్టైల్లో ఎలివేట్ అవడం వల్ల బెల్ పార్ట్ కొంచెం డిఫరెంట్ తీసుకుంటూ ఇక్కడ మనకు 3 వేరియేషన్స్ లో కటింగ్ స్టైల్స్ అనేది డిఫరెంట్ చేసుకున్నాం. కింద ఏంటంటే కంప్లీట్ గా మనకు ఒక డిఫరెంట్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ అంతా మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. దీని మీద మనకు ఒక క్రీపర్ స్టైల్ కానీ మనకు ఏంటంటే మనకు కంప్లీట్ గా బెనారస్ లుక్ వచ్చే విధంగా మనకు హైలైట్ గా తీసుకున్నాం. మధ్యలో మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే మనకు కాంట్రాస్ట్ లుక్ అనమాట. మంచి గోల్డ్ కి మనకు అది రావడం వల్ల చాలా హెవీగా మనకు ఇలా వస్తుంది అనమాట. దుపట్టా మాత్రం మనకు మంచి నెట్టెడ్ లో 0 సైజ్ నెట్టెడ్ తీసుకొని విత్ హ్యాంగింగ్స్ ప్రొవైడ్ చేస్తూ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే అండి, డ్రెస్ కాస్ట్? దీని కాస్ట్ మనకు 2780 రూపీస్. ఓకే, 2780 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కుకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 RK బ్రదర్స్ లో మనకి డ్రెస్సెస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్ని కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ విత్ హోల్సేల్ ప్రైజెస్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ కి డ్రెస్సెస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. మణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు RK బ్రదర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.